గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సైలీ డాటర్స్. ఈ వీడియో వచ్చేసరికి మా పెళ్లి ఆల్బమ్స్ అయితే చూపించబోతున్నాను అనమాట. సో ఇవి 2 ఆల్బమ్స్ అనమాట. ఇదేమో మా ప్రీ వెడ్డింగ్ ఆల్బమ్ అండ్ ఇదేమో మ్యారేజ్ ఆల్బమ్. యాక్చువల్లీ మా మ్యారేజ్ కోవిడ్లో జరిగింది కాబట్టి అంత జనం ఏమి లేరు. ఎటు చూసినా మా చుట్టాలే ఉన్నారనమాట పెళ్లి టైంకి. సో ఏదైనాను పెళ్ళి అనేది ఒక మెమరీ అనమాట, మనకి ఒక బ్యూటిఫుల్ మెమరీ అని చెప్పచ్చు. ఆ మెమరీని అంతా భద్రపరచడానికి మనకి లంచగ్గా మంచి ఆల్బమ్స్ అయితే చేయించుకున్నాను. సో ఫస్ట్ అయితే మన ప్రీ వెడ్డింగ్ ఆల్బమ్ చూసేద్దాము. ఫస్ట్ అయితే మా ప్రీ వెడ్డింగ్ ఆల్బమ్ అయితే చూపించేస్తున్నాను. సో ఆల్బమ్ని ఇలాగ మంచిగా ఒక బాక్స్లో పెట్టించారు. పైన అంతా కూడా ఇది గ్లాస్ అనమాట. అండ్ ఇక్కడ చూసారు కదా, ఇది యాక్చువల్లీ రాధేశ్యామ్ థీమ్ టైప్ అనమాట. ఇది ద వెడ్డింగ్ స్టోరీ అని రాసింది. సో మా ఇద్దరు పేర్లు అండ్ ఈ కొటేషన్స్ అయితే ఉన్నాయి చూడండి, మంచిగా రాయించుకున్నాం. అయ్యి రిమెంబర్ ద డే వీ ఫస్ట్ స్టార్టెడ్ టాకింగ్ ఈచ్ అదర్ టుగెదర్ ఫర్ ఎవర్. సో ఫస్ట్ అయితే ఓపెన్ చేసేస్తున్నాను. సో ఇలా ఓపెన్ చేసాక లోపల ఉంటుంది అనమాట ఆల్బమ్. ఇలా ఆల్బమ్ పెట్టి ఇచ్చారు బాక్స్ అది. సో ఇలా బాక్స్ అనమాట ఆల్బమ్కి ఇది. ఇదైతే పక్కన పెట్టేద్దాం. ఫస్ట్ అయితే మనం ఆల్బమ్ చూసేద్దాం, ప్రీ వెడ్డింగ్ ఆల్బమ్. ఈ ఫస్ట్ ఆల్బమ్ పైన ఇలాగ మంచిగా ఇది కూడా గ్లాస్తోనే వేయించారనమాట, కవర్ ఫోటో. సో ఓపెన్ చేస్తున్నాను. సో నెక్స్ట్ ఫస్ట్ అయితే ఇదిగోండి, మా ప్రీ వెడ్డింగ్ది సపరేట్ చేయించుకున్నాము అండ్ పెళ్ళి సపరేట్ చేయించుకున్నాము ఆల్బమ్స్. ఫోటోషూట్ అనమాట ఇది. సో ఫస్ట్ వన్ ఇది వైజాగ్ బీచ్ దగ్గర అనమాట. ఫోటో తీయించుకున్నాము. సన్సెట్ అవుతుంది, ఇలా షాడో ఫోటో కావాలని మరి తీయించుకున్నాము. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇదిగోండి, ఇది అరకు వెళ్ళాం మేము ఫోటోషూట్కి, ప్రీ వెడ్డింగ్ షూట్కి. సో అరకు దగ్గర వెనకాల ఇవన్నీ కూడా మిరియాల చెట్లు అనమాట. అక్కడ ఒక సీనరీ ఉంటుంది, మొత్తం అంతా కూడా మిరియాల చెట్లతో ఒక పాత్ ఉంటుంది, లోపలికి నడుచుకొని వెళ్ళడానికి వాటర్ ఫాల్స్ ఉంటాయి అన్నమాట లోపల. సో అక్కడ ఫోటోషూట్ చేయించుకున్నాము. అండ్ మ్యాక్సిమం మేమిద్దరం కూడా డ్రెస్సెస్ అవి కూడా మంచిగా ఇద్దరు కాంబినేషన్సే తీసుకున్నాము. అంటే నేను పింక్ వేసుకుంటే ఆయన కూడా కొద్దిగా పింక్ షేడ్లో ఉన్నాయి వేసుకునేలాగా అలా వేసుకున్నాం అనమాట. అండ్ నెక్స్ట్ వన్ ఇది బీచ్లో పాత బోట్ అది ఉంటే పైకి ఎక్కేసి ఫోటోలు దిగామన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బోట్ అని చెప్పాను కదా ఇందాక. సో ఆ బోట్ మీదే ఇలాగా సమ్ స్టిల్స్ దిగాము. అండ్ దిస్ వన్ బీచ్లో అనమాట. సో ఇవన్నీ కూడా మంచిగా ఎడిట్ చేసి పెట్టారు. అండ్ ఇవన్నీ కూడా ఎక్కడ చేయించాము, ఎవరు వెడ్డింగ్ ఫోటోషూట్ తీసారో అన్నీ కూడా నేను డీటెయిల్స్ లాస్ట్లో చెప్తాను. అండ్ నెక్స్ట్ ఫోటో వచ్చేసరికి ఇది మింత్రాలో తీసుకున్నాను అనమాట డ్రెస్ అది. సో ఇద్దరం కూడా ఎల్లో కాంబినేషన్లో డ్రెస్సెస్ తీసుకున్నాము. అక్కడ హోటల్ రూమ్స్లో తీసిన ఫొటోస్ ఇవి ప్రీ వెడ్డింగ్. అండ్ నెక్స్ట్ మిస్టర్ హస్బెండ్ ఈస్ హియర్. మా హస్బెండ్ పిక్స్ ఇవన్నీ. చాలా బాగా వచ్చినాయి ఫొటోస్. వాళ్ళు కూడా చాలా ఓపిక్గా తీశారు. యాక్చువల్లీ పేషెన్స్ ఉండాలి ఫస్ట్ ఫొటోస్ తీయాలంటే, ఎందుకంటే కొన్ని స్టిల్స్ బాగా వస్తాయి, కొన్ని స్టిల్స్ బాగా రావు. అవన్నీ కూడా మళ్ళీ సెలెక్ట్ చేసుకొని ఎడిట్ చేసి ఆల్బమ్ చేయించాలి. చాలా పెద్ద ప్రాసెస్ అది. కానీ పిక్స్ అయితే చాలా బాగా వచ్చినాయి. ఇగో చూస్తున్నారు కదా, ఈ డ్రెస్ నేను మింత్రాలో తీసుకున్నాను చెప్పాను కదా. సో ఇట్స్ జంప్ సూట్ అనమాట ఇది. అండ్ నెక్స్ట్ ఫైనలీ శారీ పిక్స్ అయితే ఇక్కడికి వచ్చినాయి. యాక్చువల్లీ 10 మీటర్స్ శారీ తీసుకున్నాను ఇలా ఈ ఫొటోస్ గురించి. ఇలా శారీస్తో పిక్స్ అన్నీ కూడా చాలా బాగా వచ్చినాయి.
అండ్ ఈ శారీ కూడా నేను రాజమండ్రిలో మనకి శివుడి బొమ్మ దగ్గర చాలా షాప్స్ ఉంటాయన్నమాట. సుధా కట్ పీసెస్ అని చెప్పి, నెక్స్ట్ లవ్లీ కట్ పీసెస్ అని చెప్పి, అమృత అని చెప్పి, సో వాటిలో మనకు వెళ్తే అక్కడికి తానులు లెక్క ఉంటాయి శారీస్. ఎన్ని మీటర్ కావాలో అన్ని మీటర్స్ ఇస్తారనమాట శారీస్. సో దాంట్లో తీసుకున్నాను నేను 10 మీటర్స్ తీసుకున్నాను యాక్చువల్లీ. అంతా కూడా మంచిగా వెనకాల అలా ఇసిరినప్పుడు వేవ్ కింద వస్తే బాగుంటుందని చెప్పి. అండ్ ఇవేమో అక్కడ వాటర్ ఫాల్స్ దగ్గరకి వెళ్ళినప్పుడు అక్కడ తీసిన పిక్స్ అనమాట. నైట్ టైం కదా, అలాగా కొద్దిగా వర్షం పడుతున్నట్టు వాళ్ళు పాపం పక్క నుంచి నీళ్ళు జిమ్మేవారు మా మీద అలా రావడానికి ఆ ఫొటోస్కి. అండ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫోటో ఇది. ఈ ఫోటో వచ్చేసరికి ఆ రోజు నైట్ అరకులో స్టే చేసామన్నాం కదా, హోటల్ రూమ్స్ దగ్గర, క్యాంప్ ఫైర్ దగ్గర అనమాట ఫొటోస్ ఇవన్నీ కూడా. సో మేము వెళ్ళిన బ్యాచ్ ఇదంతా కూడా మాకు ఫోటోలు ఆల్బమ్స్ అన్నీ తీయించింది అంకుల్ అనమాట, భాస్కర్ అండ్ మురళి అంకుల్. సో వీళ్ళ శారదా స్టూడియో అని చెప్పి వీళ్ళ స్టూడియో ఉంటుంది. ఆ నెంబర్ అవన్నీ కూడా నేను పెడతాను. ఎవరైనా తీయించుకుందాము, ఆల్బమ్స్ చేయించుకుందాం అనుకుంటే కనుక వాళ్ళకి కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఇవన్నీ కూడా క్యాంప్ ఫైర్ దగ్గర ఫొటోస్ ఇవన్నీ. అండ్ వెనకాల అవి కూడా ఫాగ్ అవి పెట్టి తీసిన పిక్స్ అనమాట. సో వచ్చే మెమరబుల్ పిక్స్ అయితే దొరికినాయి మా లైఫ్లో. అండ్ నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ డ్రెస్ చేంజ్ చేసుకున్నాము ఆ రోజు నైటే. క్యాంప్ ఫైర్ అయిపోయాక డ్రెస్ చేంజ్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ పిక్స్ అనమాట ఇవన్నీ. సో కొన్ని చుచ్చుబుడ్లు అన్నీ తీసుకొచ్చి బ్యాక్ సైడ్ ఇలాగ బ్యాక్ డ్రాప్స్ కింద పెట్టారు అప్పుడు, అవన్నీ పిక్స్ ఇవన్నీ. అండ్ డ్రెస్ మార్చుకున్నాక ఇలాగ బ్లూ కలర్ కాంబినేషన్లో డ్రెస్సెస్ పేరప్ చేసుకున్నాము. సో దాంతో పిక్స్ ఇవన్నీ. అండ్ సమ్ స్నో స్ప్రే అవి కూడా వాడేశారు అక్కడ మొత్తం ఫొటోస్కి. అండ్ దిస్ వన్, ఇది కూడా నాకు చాలా ఇష్టం ఈ ఫోటో. అండ్ నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ పిక్స్ అనమాట ఇవి. అక్కడ అరకు హోటల్ ఉంది కదా, ఆ హోటల్ దగ్గర బ్యాక్ అంతా కూడా మంచిగా వ్యూ ఉంటుంది. సో అక్కడ దిగిన పిక్స్ ఇవి. అండ్ గౌతమ్ and Rajeshwari, the happiest feeling, the happiest time and the happiest day of my life. చూసారు కదా బ్యాక్ డ్రాప్ అంతా కూడా ఎలా ఉందో. యాక్చువల్లీ ఇవన్నీ కొండలు ఒరిజినలే అనమాట అక్కడ. అండ్ మిగతా బ్యాక్ సైడ్ అంటే లైట్గా ఎడిటింగ్ చేశారు, బట్ దిస్ ఈజ్ ఒరిజినల్. అప్పుడే సన్ రైజ్ ఒకటి అవుతూ ఉంటుంది కదా, అప్పుడే సన్ రైజ్ ఒకటి అవుతుంది. సో మంచిగా వచ్చినాయి పిక్స్ సన్ రైజ్ అవుతున్నప్పుడు. ఎర్లీ మార్నింగ్ లెగ్స్ సన్ రైజ్ టైంలో దిగిన పిక్స్ ఇవన్నీ. అండ్ ఫైనల్లీ స్క్రీన్ స్పేస్ అయితే నేను ఆక్యుపై చేసుకున్నాను ఇక్కడ. ఇవన్నీ కూడా బీచ్ ఫొటోస్. అండ్ దిస్ వన్, ఇది చూస్తే ఒక్కసారిగా మేమే నవ్వుకున్నాం అనమాట. వ్యాంపైర్స్ లాగా ఉన్నాము. ఫేస్ అది కూడా ఫుల్గా ఎడిట్ చేసి అదొక థీమ్లో పెట్టారు వాళ్ళు. సో ఆ థీమ్ ఎలా ఉందంటే ఏదో మేము వ్యాంపైర్స్ లాగా, ఇదంతా షైన్ అయిపోతుంది మొత్తం డ్రెస్సెస్ అన్నీ కూడా మావి వ్యాంపైర్స్ లాగా అనిపించాం ఒకసారి చూసుకోగానే మాకు. అండ్ దిస్, అక్కడ ఒక ప్లే జోన్ ఏరియా టైప్ ఉంది కొన్ని యాక్టివిటీస్ చేసేలాగా. సో అక్కడికి వెళ్ళాము ఫోటో షూట్ చేయించుకోవడానికి. అక్కడ ఎంట్రన్స్ దగ్గర దిగిన పిక్స్ అనమాట ఇవి. అదిగో ఈ సైకిల్ రైడింగ్స్ అని, నెక్స్ట్ ఇంకా చాలా గేమ్స్ ఉన్నాయి, డాష్ కార్డ్స్ అవన్నీ కూడా. సో అక్కడ మేము ఒకటో రెండో సెలెక్ట్ చేసుకున్నట్టు ఉన్నాము. సో దాంట్లో దిగిన పిక్స్ ఇవి.
గేమ్స్ జోన్ టైప్ ఉంటుంది అక్కడ హోటల్ దగ్గర. అలా సైకిల్ రైడింగ్ చేసాము. అక్కడే ఆ సైట్లోనే ఇంకా పిక్స్ దిగామన్నమాట, జస్ట్ కపుల్ పిక్స్. అండ్ ఇంత ఆల్బంలో కామెడీ పిక్చర్ ఏదంటే ఇదే అనమాట. యాక్చువల్లీ ఏమైందంటే ఇలాగ ఫాగ్స్ ఉంటాయి కదా, సో ఫాగ్స్ పట్టుకొని వెళ్తా ఉంటే ఇందేమో లాస్ట్కి వచ్చేసింది ఫాగ్, కానీ నాది అప్పుడే స్టార్ట్ అయిందనమాట. సో ఫుల్ కామెడీ అయింది, ఎందుకంటే ఫొటోస్ ఇద్దరిది ఒకసారి వస్తే తీసుకుందాం అనుకున్నాము, కానీ ఇద్దరిది ఒకసారి ఒకరిది వచ్చింది. ఇంకా కామెడీగా ఉంది. ఇంకా అదొక్క ఫోటోనే వచ్చింది అనమాట. ఇంకా అందుకని చెప్పి ఆ ఫోటోని అక్కడ వేశారు ఆల్బంలో. అండ్ మళ్ళీ లాస్ట్కి వచ్చేసరికి బీచ్ పిక్స్ అయితే వచ్చినాయి. చెప్తున్నాను కదా, బీచ్లో అయితే చాలా బాగా వచ్చినాయి పిక్స్. నాకైతే ఆ బీచ్లో దిగిన పిక్స్ చాలా ఫేవరెట్ అనమాట. అండ్ లాస్ట్లో చెప్తాను నా ఫేవరెట్ ఫొటోస్ ఏంటో ఈ ఆల్బంలో. అండ్ వన్స్ అగైన్ షాడోడ్ పిక్స్, ఇవన్నీ కూడా షాడో పడుతున్నట్టు ఆ సన్సెట్ అవుతుంటే తీసిన పిక్స్ అనమాట. అండ్ దిస్ ఈస్ ద ఎండ్. సో చెప్పాను కదా శ్రీ శారదా స్టూడియో అని చెప్పి. సో వాళ్ళ నెంబర్ కూడా రీజనబుల్ ప్రైజెస్ ఉంటాయన్నమాట. సో మీకు ఎవరికైనా ఇలా ఈవెంట్స్ ఫోటోగ్రఫీ కావాలనుకున్నా, ఇలాగ మంచిగా ఆల్బమ్స్ చేయించాలనుకున్నా, సో వాళ్ళని అయితే కాంటాక్ట్ అవ్వండి. ఫైనల్గా ఆల్బమ్ అయితే ఇలా ఎండ్ అయింది, ప్రీ వెడ్డింగ్ ఆల్బమ్. సో చెప్పాను కదా నా ఫేవరెట్ ఫొటోస్ చూపిస్తానని చెప్పి, సో అదే చూపిస్తున్నాను. దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ పిక్. షాడోడ్ పిక్ చాలా బాగా వచ్చింది. అండ్ ఇది కాకుండా అయితే నెక్స్ట్ ఇది ఒకటి అనమాట, ఇది ఒక ఫేవరెట్ పిక్. ఇంకొకటి అయితే ఇది ఒకటి అనమాట. ఈ పిక్ చాలా బాగా వచ్చింది. అండ్ స్మైల్ కూడా కొద్ది న్యాచురల్గా ఉంది నాది అక్కడ, అంటే ఏదో బిగ్స్ పెట్టినట్టు, ఎవరో ఫోటో తీస్తున్నారు కదా అని చెప్పి పెట్టినట్టు అలా లేదు. సో న్యాచురల్గా ఉంది. అండ్ ఇందాక ఆల్రెడీ చూపించాను కదా మీకు, ఇది కూడా చాలా బాగా నచ్చుద్ది నాకు. సో లాస్ట్ ఇంకా మా ప్రీ వెడ్డింగ్ ఆల్బమ్ అయితే ఇలా ఉంది. ఇది ఆల్బమ్ ఇలా వచ్చింది. అండ్ ఇది ఆల్బమ్ బాక్స్ అనమాట. ఇలా లోపల పెట్టుకుంటాం ఆల్బమ్ తీసేసి. ఇంత ఆల్బమ్ చూసారు కదా, సో మీ ఫేవరెట్ పిక్ ఏంటన్నది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అండ్ మీకు ఆల్రెడీ నెంబర్ చూపించాను కదా శారదా స్టూడియో వాళ్ళది. సో ఏమైనా తీయించుకోవాలనుకుంటాం కనుక వాళ్ళతో కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఇలా ఆల్బమ్ ఉంది కదా, సో ఆల్బమ్ ఇలా బాక్స్లో పెట్టేశాను. బాక్స్లో పెట్టేసి మనకి ఇలా కవర్ కూడా ఇచ్చారనమాట క్యారీ చేయడానికి. ఇది ఒక మంచి కవర్లో పెట్టేసి ఇలా దీంట్లో పెట్టేసుకుంటే మనకి గమ్మున పాడవకుండా ఉంటాయి అన్నమాట ఆల్బమ్స్. ఫైనల్గా అయితే మా ప్రీ వెడ్డింగ్ ఆల్బమ్ అయితే ఇలా ఉందన్నమాట. సో మీరు కనుక ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ టు శైలి డాటర్స్ ఛానల్. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టడం మర్చిపోకండి, ఎందుకంటే నేను ఏదైనా కొత్తగా వీడియో పెడితే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ ప్రీ వెడ్డింగ్ ఆల్బమ్ అంతా కూడా ఒక ఎపిసోడ్ 1 కింద పెట్టాను అనమాట. సో ఎపిసోడ్ 2లో అయితే నా పెళ్లి ఆల్బమ్ అయితే చూపిస్తాను, తప్పకుండా చూడండి, మిస్ అవ్వకుండా. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు శైలి డాటర్స్ ఛానల్ అండ్ బాయ్ బాయ్, టేక్ కేర్.